సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి యాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. మనకి యాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినా కూడా మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, ఇద్దరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది అన్నోన్ ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్. మనకేంటి కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు. ఈ ఫిగర్స్లో మనకేంటి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేస్తాం మీ క్వశ్చన్ చూడండి. మనకి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. అవునా? ఇది 50, ఇది 60 అంటే ఏమవుతుంది? నాకు 110 అవుతుంది. టోటల్ 180 ఉండాలి. అవునా? ఇది 110 ఉంది అంటే వాట్ అబౌట్ దిస్? దిస్ ఇస్ ద 70 degrees. డైరెక్ట్ మళ్ళీ అడిషన్స్ చేయడము, సబ్ట్రాక్షన్లు చేయడము, టైం వేస్ట్ చేయకండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నిజంగా ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు, మనం ఎగ్జామ్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ చేస్తూ ఉంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. అంతే తప్ప మనం ఏదో ప్రాక్టీస్లో ఉన్నాము, జస్ట్ ప్రిపరేషన్లో ఉన్నాము అలాంటి మైండ్ సెట్తో ప్రిపేర్ అవుతే మీరు చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ కూడా ఏంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ సింబల్ అంటే ఏంటి? సింబల్ మీనింగ్ తెలియాలి. అది 90 degrees రైట్ యాంగిల్ కదా, ఇది 90 అయింది. సేమ్ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. ఇది 90 ప్లస్ 90 కదా 180. ఇది 90 అనుకుందాం. ఇది 30 అయితే రిమైనింగ్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. పెద్దగా దీన్ని కాంప్లికేట్ చేయకండి. కొందరు ఎలా చేస్తారు? 90 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 అని చేసి ఇక్కడ నుంచి ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇదంతా చేసే బదులు నేనేమంటున్నా అంటే 180 ఎలా వస్తుంది? 90 ప్లస్ 90 చేస్తే 180 వస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక 90 ఇచ్చాడు. మిగతా ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు 90 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 30 కాబట్టి రిమైనింగ్ 60 వస్తుంది. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ని చూడండి. మనకేంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. మనకు ఆల్రెడీ ఒక యాంగిల్ 50 ఇచ్చాడు. 180లోంచి 50 తీసేస్తే ఎంత? 130. అవునా? మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? మొత్తం సమ్ ఆఫ్ దీస్ టూ అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది అన్నాడా? ఓన్లీ ఎక్స్ అన్నాడా? ఓన్లీ ఎక్స్ కాబట్టి ఏం చేయాలి? ఇది 2x కదా వాల్యూ అనేది. ఇది 50 అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 130. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఎక్స్ కాబట్టి బై 2 చేయాలి. బై 2 చేస్తే ఏమవుతుంది? 2 1s are 2 6s are 12, 2 5s are 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 65. ఇక్కడ కూడా 65. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 65 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ని చూడగానే మనం ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? అన్ని ఎక్స్లే ఉన్నాయి అంటే ఏంటి? ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవునా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకేంటి? ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 3x. 3x 180 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 180 బై 3. ఈజీగా చేయొచ్చు. 3 1s 3 6 3s. ఓకే, ఇది కూడా చేయకుండా మనకు అన్ని 60 60 60 యాడ్ చేస్తే 180 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. ఇది కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేంటి? 90 degrees. ఇది 90 అయితే నేను ఇందాకే చెప్పాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తే సరిపోతుంది. 2x ప్లస్ ఎక్స్ ఎంత? 3x. 3x 90 అయితే ఎక్స్ ఏమవుతుంది? 30 కదా. 3x 90. ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్? 3 1s 3 30s. 3 1s 3 30s. సో 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన క్వశ్చన్లో అడిగింది కూడా ఎక్సే కాబట్టి ఎక్స్ వాల్యూ 30. ఒకవేళ 2x అడిగితే ఏమవుతుంది? 60 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇది 50 degrees ఇచ్చాడు. మీకు ఇదేంటి? ఆల్టర్నేట్ యాంగిల్ కాన్సెప్ట్ అనేది తెలియాలి ఫస్ట్. ఈ రెండు ఏంటి మనకి? ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటి? చూడండి, రెండు లైన్స్ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అప్పుడు మనకి ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఈ 2 యాంగిల్స్ కూడా మనకి సేమ్ ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది 80 అయితే ఇది కూడా ఏముంటుంది? 80 ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 80 degrees. 80. చూడండి ఇక్కడ ఏంటి? ఇది 50, ఇది 80 ఎంత? 130. అవునా? 130 మనకు టోటల్ కావాల్సింది ఏంటి? 180 కదా. చూడండి ఇది ఏమవుతుంది? 50.
50 ప్లస్ 50 100, 100 ప్లస్ 80 ఎంత 180 డిగ్రీస్. సో ఈ రకంగా మనకి యాంగిల్స్ ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫిగర్స్ ఎలా ఇచ్చినా. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నుంచి ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్ట్రైట్ లైన్ ఉంది అవునా, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే వై వాల్యూ ఈజీగా వస్తుంది. చూడండి ఇది ఒక స్ట్రైట్ లైన్, టోటల్ 180 ఉండాలి అవునా. అందులో మనకి జస్ట్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆల్రెడీ 120 ఇచ్చాడు. అంటే వై ఏమవుతుంది 60 కదా, ఎందుకంటే టోటల్ 180 ఉండాలి. ఆల్రెడీ ఇది 120 ఉంటే రిమైనింగ్ ఎంత 60. సేమ్ ఈజీ, ఇది 50 60 అంటే 110, ఇది 110 అంటే రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది 70 డిగ్రీస్. సో ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై అడిగాడా, ఓన్లీ ఎక్స్ వైయా. మనకి చూడండి ఫిగర్ని చూడగానే ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటిని కలిపితే నాకు ఎంత వస్తుంది 180 డిగ్రీస్ ఉండాలి. ఎందుకంటే ఎలా ఉన్నాయి ఫిగర్ అనేది ఇలా ఉంది అవునా. ఇలా ఉంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై రెండు కలిపితే నాకు 180 డిగ్రీస్ వస్తుంది. కానీ మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సపరేట్గా ఎక్స్ వాల్యూ ఏంటి వై వాల్యూ ఏంటి అని అడిగాడు. చూడండి మనకి ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి ఒక రిలేషన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ రిలేషన్? మనకి ఏవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రాపర్టీస్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇది ఇంటర్నల్ యాంగిల్, ఇది ఇంటర్నల్ యాంగిల్, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది జెడ్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే ఏంటి చూడండి, ఈ రెండు ట్రయాంగిల్కి ఇన్సైడ్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఇంటర్నల్ యాంగిల్స్ అంటున్నాం, ఇది అవుట్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ యాంగిల్ అంటున్నాం. అంటే సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్టర్నల్ యాంగిల్. మీకు ఈ ప్రాపర్టీ తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఓకే. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. అలాగే ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో ఓన్లీ ఎక్స్ అనేది ఏంటి మనకి ఎక్స్టర్నల్ యాంగిల్. ఈ ఎక్స్ ఈక్వల్ టు వాట్, సమ్ ఆఫ్ దీస్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. 50 ప్లస్ 60 హౌ మచ్ 110 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ ఎంత 110 వచ్చేసింది. వై ఏమవుతుంది టోటల్ 180 అన్నాము, అందులో మనకి ఎక్స్ 110 కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై 70 డిగ్రీస్. ఓకే, ఈ రకంగా మనకి క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ మనకి ప్రాపర్టీస్ తెలియాలి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్కి ఎక్స్టర్నల్ యాంగిల్స్కి మధ్యలో రిలేషన్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం లైవ్ క్లాస్లో చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.